హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కోడిగుడ్డు వేపుడండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. కోడిగుడ్ల ఫ్రై ఇది రైస్లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఈ ఉల్లిపాయలతోనే మనం కడుపు నిండా భోజనం చేసేయచ్చు. ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను కోడిగుడ్లను ఉడకబెట్టి ముందుగానే పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకున్న తర్వాత ఘాటు పెట్టుకుందామండి. వెనక వైపు ముందు వైపు మొత్తం మనం ఫ్రై చేసినప్పుడు ఉప్పు కారాలు లోపలికి వెళ్ళి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కోడిగుడ్ల ఫ్రై. మీరు ట్రై చేయండి. అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయ్యి ఉప్పు కారం లోపలికి వెళ్ళి చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇలా మీరు ట్రై చేయండి. కోడిగుడ్ల వేపుడు చూడండి, అన్ని కోడిగుడ్లను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మీరు ట్రై చేయండి. మా వీడియో చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. అన్నీ ఇలా ఒక్కొక్కటిగా రెండు వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి కోడిగుడ్ల ఫ్రై. మీరు ట్రై చేయండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు పదండి మనము వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర ఒక స్పూను, అలాగే ధనియాలు ఒక స్పూను, మిరియాలను కూడా తీసుకుందామండి. ఒక 5 వరకు మిరియాలను కూడా తీసుకుందాము. సూపర్ టేస్ట్గా ఉంటుందండి మిరియాలు వేస్తే. అలాగే కారం అండి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. మిరియాలు కూడా ఘాటుగానే ఉంటాయి కాబట్టి నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. కారం తినేవాళ్ళు 2 స్పూన్లైనా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోనే సాల్ట్ను కూడా టేస్ట్ని బట్టి సాల్ట్ను వేసుకుందామండి. ఇలా గనక చేసుకుంటే ఈ కోడిగుడ్ల వేపుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందామండి. ఇలా గనక చేసుకుంటే వెల్లుల్లి కారం చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి కోడిగుడ్ల ఫ్రైలో వేస్తే. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. చూడండి, రెడీ అయిపోయిందండి వెల్లుల్లి కారం. ఇదేనండి కోడిగుడ్డు ఫ్రైలో వేయబోయే వెల్లుల్లి కారం. మీరు కూడా ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి కోడిగుడ్ల ఫ్రై. మీరు మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము బాయిల్ చేసుకొని ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అవుతే చాలండి. చూడండి, ఇలాగా ఎగ్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తామండి. ఈ చిన్న సూపర్ చిట్కానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సూపర్గా ఉంటుందండి ఈ ఎగ్ ఫ్రై. మీరు ట్రై చేయండి. మనము మిరియాల పొడిని వేయట్లేదండి, ముందుగానే మనం మిక్సీ వేసుకున్నాం కదండి మిరియాలను. ఇందులో పసుపు, తగినంత ఉప్పును వేసుకుందామండి. ముందుగానే ఉప్పు వేసాం కదండి మనము వెల్లుల్లి కారంలో. రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి ఇవి. కారం వేస్తే మాడిపోతుందండి. ఈ చిట్కా మీరు చూడండి, కారం వేయకూడదండి. వెల్లుల్లి కారంలో మనం కారం వేసాం కదండి, అందుకని ఇందులో కారం వేస్తే చేదొచ్చేస్తుందండి, నల్లగా అయిపోతాయి ఎగ్స్. ఈ చిన్న చిట్కాని చూడండి మీరు. కారం వేయకూడదండి, వేయకుండా ఫ్రై చేసుకుందాము.
ఆయిల్ మాడిపోతుందండి, టేస్ట్ మారిపోతుంది. కారం వేయకండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపులను యాడ్ చేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ఎగ్ ఫ్రై. మీరు ట్రై చేయండి. ఇందులోనే ఉల్లిపాయలను వేసుకుందామండి. ముందుగానే కట్ చేసి ఉంచారండి ఉల్లిపాయలు. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే చాలండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఫ్రై. మీరు ట్రై చేయండి. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియోని చివరి వరకు చూడండి. లైట్గా ఫ్రై అయితే చాలండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఫ్రై. మీరు ట్రై చేయండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే 2 కరివేపాకు రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ ఎగ్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎగ్ ఫ్రైకి. స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చూడండి. ఇందులోనే ఒక 3 వరకు ఎండి మిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. మిరపకాయలను కొంచెం ఫ్రై చేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాము. ఉల్లిపాయల్లో వేయలేదు కదండి సాల్ట్, అందుకనే వేస్తున్నానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే లైట్గా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ మారితే చాలండి. ఉల్లిపాయలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనము వేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేద్దామండి. పచ్చి వాసన లేకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. స్లో ప్రాసెస్లో చేద్దామండి ఈ ఎగ్ ఫ్రైని. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. ఈ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు ఉప్పు, పసుపు, కారం ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళేలాగా ఫ్రై చేద్దాము. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, టేస్ట్ మారిపోతుంది. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియోని చివరి వరకు చూడండి. ఎగ్ ఫ్రై మీరు ట్రై చేయండి. మా వీడియోని చూసి చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై. మీరు ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి. మా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మా వీడియో చూడటం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. అలాగే పప్పుచారులో, సాంబార్లో ఈ ఫ్రై వేసుకొని తినొచ్చండి. రైస్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూశారు కదండి. మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ఎగ్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎగ్ ఫ్రై. మీరు మా వీడియోని చూస్తుంటేనే ఇప్పుడే మీరు కూడా కోడిగుడ్లు ఫ్రై చేసేసుకొని నేను చూపించినట్లు వీడియోలో వేడి రైస్ రెడీ చేసేసుకొని కోడిగుడ్లు ఫ్రై ఇప్పుడే తినాలి అని అనుకుంటున్నారా? అలా అయితే మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూసేసి మీరు ఇప్పుడే ట్రై చేయండి. వేడి అన్నంలో, అసలుకే చలికాలం కదండి, వేడి అన్నం వండుకొని ఇప్పుడే తినేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి.